జూన్ నెల 8వ తారీఖున మనం ధ్యానించుకోబోయే అంశము సామెతల గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కన రాజవీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలిచిచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదని తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదని యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులు చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ వివేకికి తేటగాను